ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనందరం మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నా మదిలో పెట్టినటువంటి ఆలోచనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. చాలా దినముల తర్వాత నాయనా మీరు ఇచ్చిన ఆలోచన ప్రకారం తండ్రి, ఇది మీ చిత్తమై ఉన్నదని ఎరిగి నాయనా నీ యొక్క మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా మీరే నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి, బలపరచండి. ఈ చిత్తంలో బ్రతకడానికి సహాయం దయచేయండి. నా నోటిని నాయనా నీ బోరుగా వాడుకోమని, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? మరొకసారి నా మాట జ్ఞాపకం చేస్తున్నాను, చదువుతున్నాను చూడండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ప్రియులరా, ఒక నిమిషం మనము ఆగి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, నిజమే కదా. ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము జీవనం కొనసాగిస్తున్నప్పుడు డెఫినెట్గా లోకంలో ఉన్నటువంటి కొన్ని అవసరతలు మనకు కావాలి. కానీ ఆ లోకమే ప్రధానముగా ఆ లోకాన్ని సంపాదించే క్రమంలో తన యొక్క సెల్ఫ్ని అనగా తన యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే అతనికి ఏమి ప్రయోజనం అని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధాత్ముడు లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ తన ప్రాణము పోగొట్టుకుంటే అంటే తన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటే, లేకపోతే తనకు కలిగినది పోగొట్టుకుంటే, తన యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే ఏమి ఉపయోగము అని చెప్పేసి అంటున్నాడు. అయితే మీరు ఆలోచన చేయాలి, లోకంలో ఉన్నటువంటి మనము ఏది సంపాదిస్తున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసము ప్రాకులాడుతున్నాం, దేని కొరకు మనము సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నాం, దేని కొరకు మన యొక్క కష్టాన్ని, మన యొక్క అటువంటి బలాన్ని ఉపయోగిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నాయి, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము అని చెప్పేసి లేఖనాలు తెలియచేస్తున్నాయి. మరి లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపుడము అయినప్పుడు అవి మనకు ఏమాత్రము ఉపయోగపడనివి, అవి మనకు ఏమాత్రము మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ముందుకు కొనసాగకుండా వెనకలాగే అటువంటి విషయాలు అయినప్పుడు ఈ లోకంలో దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం. ఆ మధ్యకాలంలో ఆలోచన చేసినట్లయితే ఎవరిని కదిపినా ఈ లోకంలో ఉన్నప్పుడు లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే ధనము సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, లేకపోతే పేరు సంపాదించాలి, ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసి చాలా వరకు మనిషి ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలే వాటి కొరకే ప్రయాసపడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. కానీ లేఖనంలో రాయబడి ఉంది, ఇదంతయు సంపాదించి ఇక్కడ రాయబడి తన ప్రాణమును అనగా తన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము అని చెప్పేసి అంటున్నాడు. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, లోకంలో వాడేటువంటి సామెత, ఇంత బ్రతుకు బతికి ఇంటెనకల పోయాడంట. మీరు ఆలోచన చేయండి, ఏంటి ఇంత బ్రతికి ఇంటెనకల పోయాడంటే అది ఎంత భయంకరమైన విషయం. అప్పటి వరకు సమాజంలో మంచి పేరు ఉండొచ్చు, అప్పటి వరకు సమాజంలో మంచి ఉన్నతమైన హోదా ఉండొచ్చు, కానీ జీవితం చివరికి వచ్చేసరికి ఆ జీవితాన్ని గురించినటువంటి ఒక ఫలము, లేకపోతే ఈ లోక జీవితాన్ని గురించినటువంటి జీవితాన్ని గురించినటువంటి ఏమంటారు దాన్ని, ఒక ముగింపు మంచిగా లేకపోతే అది ఏ మనిషికి అయినటువంటి ఏం ఉపయోగం, ఇంత బ్రతికి ఏంటి నేను చేసింది అన్న ఆలోచన వస్తుంది. కానీ పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులరా, ఈ లోకమంతా మనకి పరలోకానికి ప్రిపేర్ అవ్వడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం అంట.
ఏంటంటే ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి జీవితము పరలోకానికి వెళ్ళడానికి ఇనీషియల్ ప్రిపరేషన్, లేకపోతే సిద్ధపాటు కొరకు దేవుడు మనకిచ్చినటువంటి బహుమానమే ఈ జీవితం. మరి ఇటువంటి జీవితాన్ని, ఇటువంటి అవకాశాన్ని మనం దేని కొరకు కేటాయిస్తున్నామంటే రాయబడి ఉంది, లోకంలో ఉన్న వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నాం అనమాట. లోకంలో ఉన్న వాటి కొరకు సంపాదించడానికి, లేకపోతే ధనము సంపాదించడానికి, ఆస్తి సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని దేనికోసం ఖర్చు చేస్తున్నాం, దేని కొరకు వెచ్చిస్తున్నాం అంటే లోకంలో ఉన్న దాని కొరకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? లోకంలో సంపాదించాలి. ప్రతి ఒక్కరికి ధనం కావాలంటే ధనం తప్పకుండా కావాలి. యూ నీడ్ మనీ, ఐ నీడ్ మనీ, ఎవ్రీ వన్ నీడ్స్ మనీ. ప్రతి ఒక్కరికి ధనము కావాలి. ధనము లేకుండా ఈ లోకంలో మనము ఏమాత్రము బ్రతకలేము, ఏమాత్రము జీవనాన్ని కొనసాగించలేము. పేరు అవసరం లేదంటే పేరు కావాలి మనకి. ధనము, పేరు, మంచి మర్యాదలు కావాలంటే అన్నీ కావాలి ఈ లోకంలో. దేవుడే వాటిని మనకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ క్రమంలో దేవుడికి ఇవ్వాల్సినటువంటి, లేకపోతే వాక్యమునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రాధాన్యత, లేకపోతే దేవుని మీద ఆధారపడాల్సినటువంటి విధానాన్ని మనిషి చాలా వరకు కోల్పోయి ఏదైతే సంపాదిస్తున్నాడో, ఏదైతే ఆశపడుతున్నాడో దాని మీదకి తన యొక్క దృష్టి మొత్తం వెళ్ళిపోతుంది. మీరు చూడండి, విశ్వాసి అదే కోణంలో ఆలోచిస్తున్నాడు, అవిశ్వాసి అదే కోణంలో ఆలోచిస్తున్నాడు. అది విశ్వాసికి ఏమాత్రము తగదు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. మీరు కనుక ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఒక యవనస్తుడంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడాడంట, నిత్య రాజ్యము కావాలంటే నేనేం చేయాలంటే, దేవుడు అన్నాడంట, ప్రియులారా జాగ్రత్తగా మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. దేవుడు అన్నాడంట, ఇదిగో నా యొక్క ఆజ్ఞలు పాటించు అన్నాడంట. చిన్నప్పటి నుంచి నన్ను ఈ ఆజ్ఞలు పాటిస్తూనే వచ్చాను, నరహత్య చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, ఇంకా ఎదుటివారిది నేను దొంగిలించట్లేదు, ఆశపడట్లేదు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అయితే ప్రభు అన్నాడంటే ఒక మాట అన్నాడు, నీకు కలిగినదంతా అమ్మి పేదవారికి ఇమ్ము, అప్పుడు నీకు నిత్యరాజ్యం వస్తుంది అని చెప్పేసి అన్నాడంట. వెంటనే ఆ యొక్క యవన ధనవంతుడికి మనస్సు నొచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనకి లేఖనాల్లో కనపడుతుంది. అయితే ఆ యొక్క యవనస్తుడు దేని మీద ఫోకస్ చేశాడు? మీరు ఆలోచన చేయండి. నిత్యరాజ్యం మీద ఫోకస్ చేశాడా, లేకపోతే తనకు కలిగి ఉన్న ధనము మీద ఫోకస్ చేశాడా? ఆలోచన చేయాలి మనం. ఆ యొక్క ధనవంతుడు, ఆ యొక్క యవన ధనవంతుడు యొక్క ఆలోచన, అతని యొక్క మనస్సు మొత్తం దేని మీద ఉందంటే ఈ భూలోక సంబంధమైనటువంటి ధనము మీద, తన యొక్క ఆస్తి మీద, పేరు ప్రఖ్యాతుల మీద ఉంది. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనకి నిత్యరాజ్యం ఇచ్చేటువంటి ఆ దేవుని మీద, లేకపోతే పరలోక రాజ్యం మీద తన యొక్క దృష్టి లేదు. దేని మీద తన యొక్క దృష్టి ఉందంటే ఈ లోకానికి సంబంధించిన ధనం మీదే తన యొక్క దృష్టి ఉందన్నమాట. మీరు ఆలోచన చేయండి. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ధనము వద్దా అంటే ధనము మనకి ఖచ్చితంగా కావాలి. ఈ లోకంలో మనం బ్రతకడానికి ఖచ్చితంగా మరీ చెప్తున్నాను, ధనము కావాలి. అయితే ధనమును అనుగ్రహించు, ధనము సంపాదించడానికి జ్ఞానమును అనుగ్రహించు. దేవుని కంటే కూడా ముఖ్యముగా నీవు ఈ లోకంలో దొరికే వాటి కొరకు, ఈ లోకంలో ఉండే వాటి కొరకు కనుక నీవు ఆశపడుతున్నట్లయితే తప్పకుండా అవి నీకు నష్టాన్ని చేకూరుస్తాయి అని లేఖనము తెలియచేస్తుంది. అదే మన యొక్క మూలవచనంలో రాయబడింది, లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఎలా? ఇంకో మాట రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, మీరు దేవునికిని సిరికిని దాసులు కాలేరు అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవునికిని సిరికిని దాసులు కాలేరు. ఒకదానికే మీరు లోబడతారు. దేనికైనా సరే మీకు ఒక యజమానుడే ఉండాలి. అయితే ధనమా, ఈ లోక సంబంధమైన ఆశలా, లేక దేవుడా? దేవుడా ధనమా? ధనమా దేవుడా? లోకంలో ఆశలా, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టి తర్వాత మనకు పరలోక రాజ్యం ఇచ్చేటువంటి దేవుడా? అది మనము చాలా
ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము. ఎప్పుడు మనము ఆ మేల్కొల్పుతో ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. అటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నట్లయితే దేవుడు మనకి ఈ లోకంలో కావాల్సిన ప్రతీది మనకి అనుగ్రహించే దేవుడు. అందుకే ఆయన అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యముని వెతకండి, మిగిలినవి అన్నీ మీకు ఒకదాని వెంబడి ఒకటి జత చేయబడతాయి అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. వాక్యంలో రాయబడి ఉంటుంది, ప్రియులారా, తిమోతికి రాసిన పత్రిక 6:17 ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను చదవాలని ఇష్టపడుతున్నాను ఆ యొక్క వాక్య భాగాన్ని. మీరు చూడండి, ఈరోజు మనిషి దేవుని మీద కంటే దేని మీద ఎక్కువ ఆధారపడుతున్నాడు. అక్కడ తిమోతికి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాస్తాడనమాట. ఏమని రాస్తాడంటే, ధనము గురించి, ధనం అనేది అస్థిరమైనది అని చెప్పేసి అంటాడు. ఏమంటాడు? ధనము అస్థిరమైనదంట. మరి అస్థిరమైన దాని కొరకు నువ్వెందుకు అంతగా ప్రాకులాడుతున్నావు, లేకపోతే స్థిరం లేని దాని మీద ఎందుకు అంతగా ఆధారపడుతున్నావు అంటే, అపవాది మనల్ని ఆ విధంగా మోటివేట్ చేయడం, అపవాది యొక్క ఆలోచనలు ఆ విధంగా మన మీద ప్రభావితం చేయడం, లేకపోతే లోకంలో సమాజంలో జరిగేటువంటి విషయాలు మనుషులు చూసినప్పుడు అవి మన మీద అంతగా ప్రభావితం చేయడం వల్ల మన యొక్క ఫోకస్ కూడా, అనగా విశ్వాస యొక్క ఫోకస్ కూడా ధనం మీదే, ధనమే ప్రాధాన్యత, లేకపోతే లోకమే ప్రాధాన్యత, లోకంలో ఉన్నటువంటి వచ్చు ఆ యొక్క మర్యాద, గొప్ప మెప్పు, ఇదే మనకు ప్రాధాన్యత అన్న ఉద్దేశంతో మన యొక్క ఆలోచన కూడా దాని మీదకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 6:17 1 తిమోతి చాప్టర్ 6 and 17 చూస్తున్నట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏమంటున్నాడు ధనము గురించి? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సమస్తము మనకు ధారాళముగా దయచే దేవుని యందే మీ యొక్క నమ్మిక ఉంచాలి. ధనమునేంటో అస్థిరమైన అంటున్నాడు, కానీ మన యొక్క నమ్మిక దేవుని యందు ఉంచాలంటున్నాడు. ఆ దేవుడే మనకి ధనమును, లోకంలో ఉన్న వాటిని కూడా ధారాళముగా దయచేస్తాడంట. సో మన యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి యొక్క ఆలోచన, మన యొక్క స్థితిగతులను మార్చే దేవుని మీద మనం పెట్టుకున్నట్లయితే దేవుడి లోకంలో మనకి ఏమి కావాలో ఆయన మనకి సమస్తము అనుగ్రహిస్తాడని లేఖనాలు తెలియజేస్తుంది. ఇంకొక మాట రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశ ఖండంలో 8:18 ఈ విధంగా రాయబడి, భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగుజేయు దేవుడు ఆయనే. ప్రైజ్ గాడ్. ఎంత బాగుంది మాట. మీరు ఆలోచన చేయండి. భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగుజేయు దేవుడు ఆయనే. కాబట్టి ఆయనని మనము అడగాలంట. ప్రభా, నాకు సామర్థ్యము దయచే, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నాకు కృపను అనుగ్రహించు. ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం, ఆయన యొక్క కట్టడల ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడితే, ఆయన మనకు ఇహలోకంలో ఏది కావాలో దాన్ని ప్రతీదీ సంపాదించుకోవడానికి సామర్థ్యం అనుగ్రహిస్తాడంట, శక్తినిస్తాడంట, జ్ఞానమునిస్తాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఆ జ్ఞానం మీద కాకుండా మనము లోక జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. ఆ జ్ఞానం మీద కాకుండా లోకస్తులు చెప్పేటువంటి ఆ సలహాలు, సూచనల మీద డిపెండ్ అయిపోతున్నాం. అవి ఉండాలి, అవి ఉండకూడదు అని నేను అంటలేదు. వాటికంటే ఎక్కువగా దేవుని యొక్క నడిపింపు నీకు ఉండాలి, దేవుని యొక్క ఆలోచన నీకు ఉండాలి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ నడిపింపు నీవు కోరుకున్నట్లయితే నా దేవుడు నీకు ఎప్పుడు ఏది, ఏ ఆలోచన ఎలా తీసుకోవాలో ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. ఒకసారి ఆలోచించేది. అక్కడ కింద రాయబడిన మాటలు చూస్తే 8:19 ఈ విధంగా రాయబడి ఉంటుంది, మీరు వీటిని కాక ఇహలోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఆలోచనలతో మీరు ముందుకెళ్ళినట్లయితే మీరు నశించిపోతారు అని చెప్పేసి అంటాడు. ఏమంటాడు? నశించిపోతారు, మీరు నష్టపోతారు. దేవుడు మీ ప్రాధాన్యత కాకపోతే, దేవుడు మీ మొట్టమొదటి ఆలోచన కాకపోతే, దేవుడి వచ్చిన ఆలోచన కాకుండా మీ సొంత ఆలోచనతో, సొంత నిర్ణయం, లేకపోతే లోకస్తులు చేసినట్టు మీరు చేసినట్లయితే మీరు నష్టపోతారు.
మీరు నష్టపోకూడదనే దేవుని చిత్తం తెలియజేస్తుంది. అందుకే ఏమంటున్నాడు తెలుసా, లోకమంతయు సంపాదించి ఏమంటున్నాడు, మీరు మీ ప్రాణాన్ని అనగా మీ జీవితాన్ని కోల్పోతే ఎలా? అది కాదు దేవుని చిత్తం. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, మనం విశ్వాసగా ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నాం, ఏ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం, ఏ ఆలోచన మనల్ని నడిపిస్తుంది అనేది మనం ఒక్కసారి ప్రతి దినము మనల్ని పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో జరగాలని ఆశపడితే, నేను చెప్తున్నాను, నా దేవుడు మీ జీవితాల్లో ఆయన చిత్త ప్రకారం నడిపించి ఆయనకు ఉపయోగపడే పాత్రగా మిమ్మల్ని మలిచి మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఆయన చేస్తాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేయన, లోకసువార్తలు 19వ అధ్యాయంలో ఆ యొక్క ధనవంతుడు బేదలాజరు గురించి రాయబడి ఉంటుంది. లోకంలో అన్నీ అనుభవించి అన్నీ సంపాదించి తన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ధనవంతుడు చనిపోయాక ఏంటో పాతాళానికి వెళ్ళిపోతాడంట. బేదలాజరు దేవుని కలిగి ఉన్నటువంటి బేదలాజరు, దేవుని యొక్క విధి విధానాల్లో నడుచుకున్నటువంటి బేదలాజరు చనిపోయాక వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నట్లు మనకి లేఖనాల్లో కనబడుతుంది. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఈ మాట కొంతమంది అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించకపోవచ్చు. ఈ లోకంలో నీకు ధనమున్నా లేకపోయినా, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ధనము అవసరం, కానీ అది ఉన్నా లేకపోయినా దేవుని నువ్వు కలిగి ఉంటే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీకు నిత్యరాజ్యం అనే గొప్ప బహుమానమైన అనుగ్రహిస్తాడు. ఆ యొక్క ఆలోచనతో ఈ భూమి మీద నువ్వు బ్రతికినట్లయితే ఈ భూమి మీద కూడా నీకు ఏది కావాలో ఆయన ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చే దేవుడు. క్రీస్తు మహిమైశ్వరం చొప్పున ఆయన మీ యొక్క ప్రతి ఒక్క అవసరత తీరుస్తాడంట. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం, మన యొక్క ఫోకస్ దేని మీద ఉంది? దేన్ని సంపాదించే వారిగా ఉన్నాం? లోకాన్ని సంపాదించే వారిగా ఉన్నామా? లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలు సంపాదించే వారంగా ఉన్నామా? లేకపోతే ధనాన్ని సంపాదించే వారంగా ఉన్నామా? కాదు, ఇవేమీ కాదు, నా మొట్టమొదటి ప్రాధాన్యత, ప్రయారిటీ నా దేవుడై ఉన్నాడని చెప్పేసి నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఎందుకో ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ చేత మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియులరా, లోకమంతా సంపాదించుకొని నువ్వు చనిపోతే నీకేంటి ఉపయోగం? నీ జీవితాన్ని నువ్వు కోల్పోతే నీకేంటి ఉపయోగం? అది కాదు నీ నుంచి దేవుడు ఆశపడేది, అది కాదు దేవుడు నీ నుంచి కోరుకునేది. నీవు ఆయనతో యుగయుగాలు ఉండాలని ఆయన ఆశ, ఆయనతో యుగయుగాలు ఆయనతో సంతోషంగా నువ్వు బ్రతకాలేదనేది ఆయన ఆశ. యహమందును పరమందును నువ్వు సంతోషంగా సమాధానంగా అన్నీ కలిగి ఉండాలని ఆయన ఆశ. అందుకే దేవుడు అంటున్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, నేను మీకు అన్నీ అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచన చేద్దాం, మన యొక్క సంపాదన దేని మీద ఉంది? మన యొక్క దృష్టి దేని మీద ఉంది? అన్నీ అనుగ్రహించి దేవుని మీద ఉందా, లేకపోతే అన్నీ అనుగ్రహించి మనల్ని నరకానికి నెట్టేసి సాతాను మీద ఉందా? ఈ లోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, పేరు సంపాదించాలి, ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసి నువ్వు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క బలాన్ని మొత్తం లోకం కొరకు నువ్వు ఖర్చు చేసినట్లయితే ఒకనొక దినాన దేవుళ్ళు ఎక్కడుగుతాడు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆలోచన చేద్దాం. ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను నువ్వు కోల్పోకూడదని, నిన్ను నువ్వు నష్టపరచుకోకూడదని, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంచాలని చెప్పేసి దేవుడి లోకంలో పెట్టాడు నిన్ను. ఆ విధంగా మన యొక్క జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టపడడానికి, లార్డ్ యు ఆర్ మై ఫస్ట్ ఇనిషియల్ ప్రయారిటీ, మిగతావన్నీ నాకు సెకండ్ ప్రయారిటీయే, మీరే నాకు మొదటి ప్రాధాన్యతగా ఉండండి, మిమ్మల్ని సంపాదించేవాడిగా, నీ యొక్క రాజ్య విలువలను సంపాదించేవాడిగా, నీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహించండి అని చెప్పేసి మీరు ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే నా దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి మంచి ఆలోచనతో ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని దాసుడిగా మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఎందుకు నాయనా మీ యొక్క సమయంలో మీరు ఇచ్చిన ఆలోచన నాయన నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే కదా నాయన, ఈ లోకంలో ప్రభా మాకు
అన్నీ ఉండి లోకయాత్ర ముగించిన తర్వాత మీరు అనుగ్రహించు ఆ యొక్క గొప్ప నిత్య రాజ్యం మాకు లేకపోతే మమ్మల్ని మేము కోల్పోయిన వారం అవుతాం, మమ్మల్ని మేము నష్టపరుచుకున్న వారం అవుతాం. అటువంటి జీవితం మాకొద్దు నాయనా. మా జీవితాల్లో మీరే మొట్టమొదట ప్రాధాన్యతగా ప్రథమముగా మీరే ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. కనికరించండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ చివరి వరకు కాపాడుకోవడానికి, తండ్రి విశ్వాసంలో చివరి వరకు నమ్మకముగా ఉండడానికి మీరే సహాయం చేయండి. నీ రాజ్య విలువ కలిగి బ్రతికినప్పుడు మాకు కావాల్సిన ప్రతీది నాయన మీరు సమకూర్చే దేవుడు అని ప్రభా లేఖనం తెలియజేస్తున్నది. మీ అందరినైనా విశ్వాసంతో మీ అందరి భయభక్తులు కలిగి నడుచుకోవడానికి కృప చూపించమని సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి నాయనా మీకు మహిమకరంగా మా జీవితాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన రాకడ పర్యంతం మనందరికీ తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఈ లోకమంతా మనం సంపాదించి మన యొక్క జీవితాన్ని కోల్పోయినట్లయితే, మన యొక్క ప్రాణాన్ని కోల్పోయినట్లయితే మనకు మిగిలేది ఏమీ ఉండదు. మనం ఈ లోకంలోనూ రానున్న దేవుడిచ్చే లోకంలో కూడా మనకి మంచి స్థానం కావాలంటే మనము దేవుడిచ్చినటువంటి యొక్క ప్రిపరేషన్తో కూడిన జీవితాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే దేవుడు యహమందును పరమందును మనకి మన యొక్క జీవితాలను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.